పరాయి చోటు. ఒక ఊరి వెలుపల ఖాళీ స్థలంలో ఒక చింత చెట్టు ఉండేది. దాని మొదట్లో ఒక చెత్త పోగుండేది. ఆ చెత్త పోగులో పాతదైన జాజి చెక్కల పెట్టె ఒకటి ఉండేది. అందులో ఒక చిట్టెలుక నివాసం ఏర్పరచుకుంది. ఈ పెట్టెలో ఒక మూల కంత ఉంది. చిట్టెలుక రాకపోకలకు వీలుగా ఉంటూ ఉండేది. వాన కురిసినా, శత్రుభయం ఏర్పడినా చిట్టెలుక పెట్టెలో దాక్కునేది. ఆ పెట్టెలోనే చిన్న ధాన్యం కుప్ప చేర్చుకుని చిట్టెలుక సుఖంగా ఉంటున్నది. చిట్టెలుకకు చింత చెట్టు మీద ఉండే పిచ్చుకమ్మకు స్నేహం. అందుచేత ఒకరోజు పిచ్చుకమ్మ చిట్టెలుక ఇల్లు చూసిపోదాం కదా అని వచ్చింది. కష్టపడి కంత దగ్గరికి చేరి లోనికి తొంగి చూసింది. ఎలా ఉంది ఇల్లు అన్నది చిట్టెలుక. ఏముండటంలే, కిటికీలా పాడా, అచ్చం పెట్టెలా ఉంది అన్నది పిచ్చుకమ్మ. ఇంకా నయం, అచ్చం పెట్టెలా ఉండటం ఏమిటి, పెట్టె అయితేను కిటికీలు అవి ఉంటే పిల్లెమ్మ గాని తొంగి చూసిందో నేను ఆఖరే అన్నది చిట్టెలుక. నాకు తెలియక అడుగుతాను, ఉన్నదే కాస్త కొంప కదా, అందులో ఈ ధాన్యం పోగు కూడా ఏమిటి అన్నది పిచ్చుకమ్మ. అది లేకపోతే ఎలాగక్క, వాన వస్తుంది, ఉంగడొస్తుంది, 2 రోజుల పాటు గ్రాసం నిలవ ఉంచుకోవద్దు అన్నది చిట్టెలుక. అటువంటప్పుడు నువ్వు ఎక్కడ అవస్థ పడే కన్నా అలా వాగు దాటి వెళ్ళి పెదకాపు గారి చేలో ధాన్యం రాసి చేరకూడదు అన్నది పిచ్చుకమ్మ. అక్కడేమిటి సుఖం అన్నది చిట్టెలుక మీసాలు నిక్కించి. సుఖమా, అక్కడ 100లేసి చిట్టెలుకలు కాపురం ఉంటున్నాయి. ధాన్యంలోనే పడక, ధాన్యంలోనే కూర్చోవటం, ధాన్యంలోనే షికారుకు వెళ్ళటం. ఆకలేసినప్పుడల్లా అలా తల పక్కకి తిప్పి గింజలు కొరకటమే. ఎంత రాశి అనుకున్నావు? ఆ రాశిలో ఎన్ని బజార్లు, ఎన్ని సొరంగాలు, ఎన్ని గూళ్ళు చెప్పతరం కాదనుకో. చిట్టెలుక పిచ్చుకమ్మ మాటలు నమ్మలేకపోయింది. చిట్టెలుకల్ని కష్టపడమని దేవుడు పుట్టించాడనుకుంది కానీ ఇలాంటి రాజోపచారమైన ఏర్పాట్లు ప్రపంచంలో ఉన్నాయని కలలో కూడా ఊహించలేదు. అక్క, నువ్వు చెప్పింది నిజమైతే ఈ క్షణం అక్కడ వెళ్ళి వాలాలను ఉంది అన్నది చిట్టెలుక. నష్టమేముంది, ఒకసారి వెళ్ళి చూడు తమ్ముడు, నేను చెప్పిన దాంట్లో అబద్ధమేమన్నా ఉంటే నన్ను అడుగు అంటూ పిచ్చుకమ్మ తుర్రున ఎగిరి చెట్టెక్కింది. ఆ సాయంకాలమే చిట్టెలుక వాగుకేసి బయలుదేరింది. పోగా 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 వాగు చప్పుడు గలగల వినిపించింది. అలిసి దప్పిక కొని ఉన్న చిట్టెలుక గబగబా వాగు చేరింది. ఒడ్డున నీళ్లలోకి ఉన్న రాళ్ల మీదుగా పరిగెత్తి మూతి నీటిలోకి పెట్టి కడుపు నిండా తాగి తల ఎత్తి మీసాలు తుడుచుకుంటూ ఉండగా భయంకరమైన చప్పుడు వినిపించింది. చిట్టెలుకటికేసి చూసేసరికి పెద్ద తామరాకు మీద నీటి వాలున వస్తూ కప్ప ఒకటి కనిపించింది. చూస్తూ ఉండగానే ఆ తామరాకు గుండ్రంగా తిరిగి ఒడ్డున ఉన్న రాతి మీదికి కొద్దిగా ఎక్కింది. దానితో కప్ప ప్రయాణం అక్కడే నిలిచిపోయింది. తమ్ముడు, కాస్త కాలితో ఆకును నీళ్లలోకి నెట్టబోయి అన్నది కప్ప బొంగురు గొంతుతో బెకబెకమంటూ. దానికేం భాగ్యం గాని, పెదకాపు గారి పొలం ఎటుందో కాస్త చెప్పి పుణ్యం కట్టుకుంటారా అంది చిట్టెలుక. దిగువనే ఉంటుంది, వండకేం చేస్తుంది, కావలిస్తే నువ్వు కూడా వచ్చి ఆకు మీద ఎక్కు, కలిసిపోదాం అన్నది కప్ప. సరేనని చిట్టెలుక చెంగున ఎగిరి ఆకు మీద కప్ప పక్కనే కూర్చుని కాలితో రాతిని తోసింది. ఆకు మళ్ళీ నీటిలో పోసాగింది. ఒక్క క్షణంలో వస్తా, ఆ రాతి మీద ఏగ ఒకటి ఉంది అంటూ కప్ప ఒక్క దాటున ఒడ్డు మీద ఉన్న రాతి మీదకి ఎగిరి క్షణంలో మళ్ళీ ఆకు మీదికి వాలింది. చిట్టెలుక నీటిలో పడినంత పని అయ్యింది. చెప్పకుండా పెట్టకుండా తమరలా గెంతటం ఏమీ బాగాలేదు, కాస్తైతే నేను నీటిలో పడి ఉందును అన్నది చిట్టెలుక. కప్ప బొంగురుగా నవ్వి, నీరే కదా, ఈదితే సరిపోలా అన్నది. ఇంకా నయం, నాకు ఈత రాదు అన్నది చిట్టెలుక. కప్ప ఏదో చెప్పబోతూ ఉండగా ఒడ్డున మళ్ళీ ఏదో కీటకం కనిపించింది. ఒక్క దాటున కప్ప ఒడ్డుకు దూకింది. ఈసారి చిట్టెలుక నిజంగానే నీటిలో పడింది. తనకు భూమి మీద నూకలు చెల్లాయనుకుంటూ ఉండగా ఒక అల వచ్చి చిట్టెలుకను ఒడ్డుకు తోసేసింది. చావు తప్పితేనేం చిట్టెలుక తడిసి ముద్దైపోయి వణకసాగింది. అంత చేతగానప్పుడు ఈతలాడకపోతేనేం అన్న మాటలు వినిపించాయి చిట్టెలుకకు. అది తల తిప్పి చూసేసరికి ఒక మామిడి చెట్టు మొదట్లో కూర్చుని ఉన్న ఉడత కనిపించింది.
నా అంతటా నేను ఎక్కడైనా ఈదుతానా మామా? ఇదంతా ఆ దిక్కుమాలిన కప్ప చేసింది గాని అంటూ చిట్టెలుక తుమ్మింది. ఎట్లాగైనా తడి ఆర్చుకోకపోయావో జలుబు చేసేస్తుంది. ఉండు, మొన్న గాలివానకు కొట్టుకొచ్చిన పాత తువాలా ముక్క తొర్రలో ఉండాలి, తెస్తా అంటూ ఉడత గబగబా చెట్టెక్కి తువాలు మొక్కతో తిరిగి వచ్చింది. చిట్టెలుక దాన్ని ఒంటి చుట్టూతో చుట్టేసుకుని కదలకుండా వెచ్చగా ఒకచోట కూర్చుంది. ఈ వినోదం ఏమిటో చూడటానికని చెట్టు తొర్రలో నుంచి ఉడత పిల్లలు కూడా బయటకొచ్చాయి. ఇంతలో ఆకాశం నుంచి కృష్ణా అని చెవులు దిబ్బెళ్ళెత్తించే కేక వినపడింది. అదిగో గరుత్మంతుడు, ఎక్కడి దొంగలక్కడే గప్చిప్ అన్నది చెట్టు మీద కావలి కూర్చున్న కాకి. అమ్మయ్యో, వస్తున్నాడు యమధర్మరాజు. కృష్ణా అంటూనే గుటకాయ స్వాహా చేసేస్తాడు. మీరు తొర్రలోకి పోరేమర్రా అల్లుడు, ఏమాత్రం కథలకు, పైన భగవంతుడే ఉన్నాడు అని అడావిడి చేస్తూ పిల్లలతో సహా ఉడత తొర్రలోకి వెళ్ళిపోయింది. ఆకాశాన గరుడ పక్షి 2 చుట్లు చుట్టింది. తినడానికేమీ కనపడలేదు. మామిడి చెట్టు మొదట్లో తువాలు ఉండ కనిపించింది కానీ అందులో తన ఆహారం ఉందని దానికి తోచలేదు. అది మరో ప్రాంతానికి వెళ్ళిపోయింది. చిట్టెలుక ఇప్పుడు పొడారిపోయింది. అది తువాలు ఓడ తీసుకుని బయటికి వచ్చింది. తొర్రలో నుంచి ఉడత దాని పిల్లలు కూడా బయటికి వచ్చాయి. మీ దయ వల్ల ఇవాళ నా ఒళ్ళు ఆరింది, ప్రాణము దక్కింది. ఈ తువాలు లేకపోతే నేనేమై ఉందునో. దయచేసి పెదకాపు గారి పొలానికి దారి చెబుతారా అన్నది చిట్టెలుక. పెదకాపు గారి పొలం ఆ కనపడే జొన్న చేను మలుపులోనే ఉంది అని చెప్పింది కాకి. చిట్టెలుక అందరి దగ్గర సెలవు పుచ్చుకుని జొన్న చేనుకేసి బయలుదేరింది. అలా ఎదురుగా కనిపిస్తూనే ఉంది గాని ఎంతోసేపు నడిస్తేనే గాని జొన్న చేను రాలేదు. దాని వెంబడి ఎంత నడిచినా ఆ జొన్న చేను తరగదు. అంత పెద్ద చేను కూడా ఉంటుందని చిట్టెలుక ఎరగదు. ఎలాగైతేనేం జొన్న చేను గడిచి మలుపు తిరిగిందో లేదో వరి పొలంలో పెద్ద ధాన్యం రాశి లాంటిది కనపడింది. అదేం రాశి? అందులో ఎన్ని వేల చిట్టెలుకలు కాపురం ఉండొచ్చు? అన్ని చిట్టెలుకలు తిన్నప్పటికీ ఆ రాశి ఎప్పటికీ తరగను. ఆ పరమానందంతో చిట్టెలుక ఆ రాశి మీదకి ఎగబాకింది. నిజానికి ఆ రాశి యావత్తు ధాన్యం కాదు. అందులో తప్ప, తాలు, గడ్డి, గాదం కూడా ఉంది. అక్కడక్కడ ధాన్యం గింజలు ఉన్నాయి. ఆ సమీపంలోనే పెదకాపు గారి ధాన్యపు కొట్లున్నాయి. ఆ ధాన్యం జోలికి ఎలుకలు అవి రాకుండా ఉండేందుకే పెదకాపు పనికిరాని ధాన్యము అది పొలంలో రాసిపోశాడు. ఆ రాశి సమీపానికి వెళ్ళి చిట్టెలుక అకస్మాత్తుగా ఆగింది. అక్కడ ఒక ఎలుక ధాన్యపు గింజల్ని ఎంచి తీస్తూ చిట్టెలుకకు కనిపించింది. కావలిస్తే ఫోన్ చెయ్యక ధాన్యపు గింజలు ఎంచుతున్నావెందుకన్నయ్యా అని అడిగింది చిట్టెలుక. ఓ, నువ్వు కొత్తవాడివి వచ్చావా? అయితే ఈ ఆహారం తీసుకువచ్చే పని నీది. 17 మందికి ఆహారం కావాలి. వేగిరం పట్టుకురా అని ఎలుక తొందర చేయసాగింది. చిట్టెలుకకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆహారం కావలసిన వాళ్ళు వచ్చి తినలేరు, ఒకరి ఆహారం ఒకరు మోసుకురావటమేమిటి? నేనెక్కడా వినలేదు అన్నది చిట్టెలుక. అంటే బాగకు, ఇక్కడ ఏర్పాటు ఇంతే. కొత్తగా వచ్చిన వాళ్ళు పాత వాళ్ల కోసం పాటుపడాలి. తేరగా వచ్చింది కదా, తిందామనుకున్నావు గామాలు. మాకు చాకరీ చేస్తేనే నీకు తిండి, లేకపోతే ఒక్క గింజ ముట్టడానికి వీల్లేదు అన్నది ఎలుక. చిట్టెలుకకి ఇదేమీ నచ్చలేదు. అది వెళ్ళిపోవటానికి సిద్ధపడింది. కానీ రెండో ఎలుక దాని చెయ్యి పట్టుకుంది. 2 గుంజుకోసాగాయి. ఇంతలో ఒక పావురం అక్కడ వాలి, ఊరుకోండి ఊరుకోండి, పోట్లాడుకుంటారెందుకు, శాంతించండి అన్నది. నువ్వు ఇల్లు విడిచి ఎందుకు వచ్చావు అని అడిగింది పావురం చిట్టెలుకను గుర్తించి. ఇక్కడ అద్భుతమైన ధాన్యపు రాశి ఉందని పిచ్చుకమ్మ చెబితే వచ్చాను అన్నది చిట్టెలుక. పిచ్చివాడా, ఆ పిచ్చుకమ్మ కబుర్లు విని బయలుదేరి వస్తారా? ఇదంతా పనికి మాలిన ధాన్యం. నువ్వు కష్టపడి తెచ్చుకుని తినే ధాన్యంతో పోలిస్తే ఇదే పాటి వట్టి తుక్కు కాదు. దీనికోసం ఇక్కడి ఎలుకలన్నిటికీ అడవా చాకరీ చేస్తావా? నేను మన వైపుకు పోతున్నాను, కావలిస్తే నా వీపు మీద ఎక్కి కూర్చో, తీసుకుపోతాను అన్నది పావురం. చిట్టెలుక తన ఇంటికి తిరిగి వచ్చింది. దూరపు కొండలు నొనుపని తన ఇల్లు లాంటిది ప్రపంచంలో ఎక్కడా లేదని గ్రహించింది. కాస్త కష్టపడి పనిచేస్తేనే సుఖం ఉందని తెలుసుకుని ఆ రోజు నుంచి లేనిపోని దురాశలకు పోక తన ఇంట్లో హాయిగా బ్రతకసాగింది.
కథ సమాప్తం. కిన్నెర రాణి. పూర్వం కాశ్మీర దేశంలో ఒక పేదవాడు ఉండేవాడు. అతను రోజు అరణ్యంలోకి వెళ్ళి అందమైన పెట్టెలను పట్టి వాటిని తెచ్చి అమ్ముకుని తన కుమారుడైన సుధాముణ్ణి పోషిస్తూ ఉండేవాడు. కొంతకాలానికి తండ్రి చనిపోగా సుధాముడు ఒంటరిగాడైపోయాడు. అంత చిన్న వయసులో తనను తానే పోషించుకోవలసిన వాడైనాడు. తండ్రి పోయిన మర్నాడే సుధాముడు పిట్టల బోను తీసుకుని అరణ్యానికి పోయి బోనును చెట్టు కొమ్మలలో పెట్టి వేచి కూర్చున్నాడు. కొంతసేపటికి అందులో ఏదో పక్షి పడింది. సుధాముడు చెట్టెక్కి చూసేసరికి బోనులో పడింది కాకి అని తెలుసుకున్నాడు. ఆ కాకిని ఎవరు కొంటారు? ఈ పనికి మాలిన పక్షినేం చెయ్యాలా అని సుధాముడు ఆలోచిస్తూ ఉండగా బోనులో పడిన కాకి మానవ కంఠంతో, బాబు, నన్ను వదిలిపెట్టినట్టయితే నీకు చాలా ఉపకారం చేస్తాను. రేపటి రోజున నీ బోనులో అతి సుందరమైన పక్షి పడేటట్టు చేస్తాను. దానిని మహారాజు వద్దకు పట్టుకు వెళ్తే నీకు అంతులేని ధనం లభ్యమవుతుంది అన్నది. కాకి మాటలు నమ్మి సుధాముడు దానిని బోను విడిపించాడు. ఆ కాకి చెప్పినట్టే మర్నాడు సుధాముడి బోనులో ఒక మనోహరమైన పక్షి పడింది. అంత అందమైన పక్షిని అతను ఎన్నడూ చూడలేదు. వాడు దాన్ని తీసుకుపోయి మహారాజుకి ఇచ్చేసరికి మహారాజు చాలా సంతోషించి సుధాముడికి అంతులేని బంగారం ఇచ్చాడు. అంత బంగారం ఏం చేసుకోవాలో వాడికి తెలియలేదు. అంత ధనం వచ్చినా సుధాముడి కష్టాలు మాత్రం తీరలేదు. ఎందుకంటే కాశ్మీర మహారాజు దగ్గర విదూషకుడు ఒకడు ఉండేవాడు. ఒక్క పక్షి కోసం మహారాజు సుధాముడికి అంత ధనం ఇవ్వటం చూసి విదూషకుడికి కడుపు మండింది. అందుచేత వాడు మహారాజుతో, ప్రభు, ఇంత అందమైన పక్షిని లోహ పంజరంలో ఉంచటం భావ్యం కాదు. దీనికోసరం ఏనుగు దంతంతో చక్కని ఇల్లు నిర్మించండి అన్నాడు. ఇల్లు నిర్మించేటంత దంతం ఎక్కడ దొరుకుతుంది అన్నాడు మహారాజు. ఇంత గొప్ప పక్షిని తెచ్చినవాడు దాని ఇంటికి కావలసిన దంతం తేలేడా? తెమ్మని ఆజ్ఞాపించండి అన్నాడు విదూషకుడు. మహారాజు సుధాముణ్ణి పిలిపించి, నీవు తెచ్చిన పక్షికి ఒక దంతహర్మ్యం కట్టదలిచాం. దానికి అవసరమైన దంతాలు పట్టుకురా. 40 రోజులు వ్యవధి ఇస్తున్నాను, లేకపోతే నీ తల తీసేస్తాను అని కఠినంగా ఆజ్ఞాపించాడు. సుధాముడు విచారంగా ఇంటికి వెళ్ళాడు. అంత దంతం తెచ్చుకోవటం మహారాజుకు సాధ్యం కాకనే తనకి పని పెట్టాడని, తనకు చావు తప్పదని అతనికి తెలిసింది. ఇంతలో కాకి వచ్చి, ఏం యజమాని, ఎందుకంత విచారంగా ఉన్నావు అని అడిగింది. తన కష్టాన్ని సుధాముడు కాకితో చెప్పాడు. దీనికి ఎంత విచారపడాలా? రాజుగారిని 40 పీపాల ద్రాక్షసారాయి ఇమ్మని అడుగు. ఇక్కడికి 100 యోజనాల దూరంలో ఒక కొలనున్నది. ఆ కొలను వద్దకు రోజు ఏనుగులు గుంపులు గుంపులుగా వచ్చి నీరు తాగుతాయి. ఆ కొలనులో ఆ ద్రాక్షరసం కలిపావంటే నీ పని పూర్తవుతుంది అన్నది కాకి. సుధాముడు వెంటనే మహారాజు వద్దకు వెళ్ళి, ప్రభు, నా వెంట బళ్ల మీద 40 పీపాల ద్రాక్షరసం పంపితే తమరు కోరిన దంతం యావత్తు గడువులోగా పట్టుకొస్తాను అన్నాడు. మహారాజు సరేనని బళ్ల మీద 40 పీపాల నిండుగా ద్రాక్షరసాన్ని పంపించాడు. వెంటనే కాకి చెప్పిన ప్రకారం సుధాముడు 100 యోజనాలు ప్రయాణం చేసి ఏనుగుల కొలను వద్దకు చేరుకున్నాడు. కొలనులో ద్రాక్షరసాన్ని పోయించాడు. ఆ రాత్రే కొలను వద్దకు పెద్ద ఏనుగుల దండు వచ్చింది. ఏనుగులన్నీ నీళ్లలో కలిసి ఉన్న ద్రాక్షరసాన్ని తాగేసి మత్తుతో పడిపోయాయి. సుధాముడు రంపం తీసుకుని మగ ఏనుగుల దంతాలన్నీ కోసుకుని బళ్ల మీదకి ఎత్తించి తిరుగు ప్రయాణం కట్టాడు. దంతం చూసి మహారాజు సంతోషించాడు. సుధాముడికి మరికొంత బహుమానం ఇచ్చి పంపాడు. త్వరలోనే ఆ అందమైన పక్షికి దంతపు ఇల్లు తయారైంది. విదూషకుడు మరింత మండిపడ్డాడు. వాడు మహారాజు వద్దకు పోయి, మహాప్రభు, మన పక్షి దంతహర్మ్యంలో ఉన్నా దాని మనస్సుకు ఆనందం లేదు. అందుకే అది గొంతెత్తి పాడకుండా ఉంది అన్నాడు. దానికి మనమేం చెయ్యాలి అని అడిగాడు మహారాజు. దాని పూర్వపు యజమానిని తెస్తే గాని అది సంతోషంగా పాడదు. ఆ యజమానిని రప్పించండి అన్నాడు విదూషకుడు. దాని యజమాని ఎవరో మనకెట్లా తెలుస్తుంది? మనమెట్లా తీసుకురాగలం అన్నాడు మహారాజు. అంత దంతం తీసుకురాగలిగిన వాడు ఆ పక్షి యజమానిని తీసుకురాలేడా ఏమిటి అన్నాడు విదూషకుడు.
మహారాజు సుధాముణ్ణి తన వద్దకు మళ్ళీ పిలిపించాడు. ఈ పక్షి యజమానిని వెతికి 40 రోజులలోగా తీసుకురా, లేకపోతే నీ తల ఎగిరిపోతుంది అన్నాడు మహారాజు. సుధాముడు తన కష్టాలు ఇంకా పూర్తి కానందుకు విచారిస్తూ ఇంటికి వెళ్ళాడు. సుధాముడి వద్దకు కాకి మళ్ళా వచ్చింది. ఏం యజమాని, ఎందుకంత విచారంగా ఉన్నావు అని అడిగింది కాకి. తనకు వచ్చిన కష్టాన్ని కాకితో చెప్పుకున్నాడు. దీనికింత విచారపడాలా? రాజుగారిని అడిగి ఒక పడవ పుచ్చుకో, అందులో రాజభోగాల కొరవైన సంబారాలన్నీ అమర్చుకో. ఆ పడవ ఎక్కి నది వెంబడి తూర్పుగా 100 యోజనాలు వెళ్ళావంటే అక్కడ కిన్నెరలుండే ఒక స్థలం వస్తుంది. వాళ్ళు పడవ చూడవస్తారు. కానీ కిన్నెరల రాణిని తప్ప మరెవరిని పడవ ఎక్కనివ్వకు. ఆమెను వెంట పెట్టుకుని వచ్చేయి. ఆమె ఆ పక్షికి యజమాని అని చెప్పింది కాకి. కాకి చెప్పినట్టే సుధాముడు మహారాజును అడిగి ఒక పడవ తీసుకున్నాడు. అందులోనే స్నానాలకు, పడకకు, విహారానికి, సమస్త వినోదాలకు ఏర్పాట్లు చేయించాడు. నదిలో తూర్పుగా ప్రయాణమై వెళ్ళాడు. కొంతకాలం ప్రయాణం చేయగా కొండల మధ్య కిన్నెరలు ఉండే ప్రదేశం వచ్చింది. ఎన్నడూ పడవ అంటే ఎరగని కిన్నెరలు పడవ చుట్టూ మూగారు. కానీ సుధాముడు వారిని లోనికి రానివ్వలేదు. ముందు మీ రాణికి పడవ చూపిస్తాను, ఆ తర్వాత మిగిలిన వారు చూద్దురు గాని అని వాళ్లతో చెప్పాడు సుధాముడు. కిన్నెరల రాణి ఈ మాట విని పరమానంద భరితురాలై పడవ ఎక్కింది. ఆ పడవలో ఒక్కొక్క గది, ప్రతి గదిలోనూ చేసిన అలంకారాలు, దీపాలు, తివాసీలు, మెత్తలు చూస్తుంటే ఆమెకు కాలం ఎట్లా గడుస్తున్నది కూడా తెలియలేదు. ఈలోగా పడవ తెరచాపలెత్తి దానిని తిరుగుముఖం పట్టించారు. కిన్నెరల రాణి పడవ చూడటం పూర్తయ్యేసరికి పడవ అప్పుడే 4-5 యోజనాలు దాటి వచ్చేసింది. సుధాముడు కిన్నెరల రాణితో మహారాజు గారి ప్రాంగణంలో అడుగు పెట్టాడో లేదో అప్పుడే దంతహర్మ్యంలో ఉన్న పక్షి గొంతెత్తి అతి శ్రావ్యంగా పాడసాగింది. మహారాజు పరవశుడయ్యాడు. కిన్నెరల రాణిని చూశాక మహారాజు పారవస్యం మరింత అధికమయ్యింది. ఆయన ఆమెను పెళ్లాడ నిశ్చయించాడు. ఆమె అనుమతి కోరాడు. ఆమె సమ్మతించింది. పెళ్లి ప్రయత్నాలన్నీ ఆర్భాటంగా జరిగాయి. పెళ్లికి గొప్ప గొప్ప వాళ్ళంతా వచ్చారు. సుధాముడికి కూడా ఆహ్వానం వెళ్ళింది. అసలు అతనే పెళ్లి పెద్ద. ఈ సమయంలో పెళ్లి చూడటానికి సుధాముడి భుజం మీద ఎక్కి అతని స్నేహితురాలైన కాకి కూడా వచ్చింది. ఆ కాకిని చూడగానే కిన్నెర రాణి మండిపడి, ఓసి పిశాచి, ఇక్కడికి వచ్చావుటే అన్నది. ఈ కాకి నాకు ఆప్త స్నేహితురాలు. ఈమె వల్ల ఏదన్నా అపచారం జరిగి ఉంటే క్షమించండి అని కిన్నెర రాణిని వేడుకుంటూ సుధాముడు ఆ కాకి వల్ల తనకు జరిగిన సహాయం వివరించాడు. ఆ కథ విన్నాక కిన్నెర రాణి శాంతపడింది. ఇది నా చెలికత్తె, చాలా పొగరబోతుది, అందుకని కాకిగా మార్చేశాను. శిక్షించినా దానికి నా మీద ఇంకా అభిమానం ఉన్నట్టే ఉంది. సరే, దీనికి శాప విమోచనం చేస్తాను అన్నది కిన్నెర రాణి. మరుక్షణం సుధాముడి భుజం మీది కాకి రెక్కలు విదిలించి కిన్నెర రూపంలో అతని పక్కనే నిలబడింది. ఇదంతా చూసిన కాశ్మీర రాజు చాలా సంతోషించి తన పెళ్లి ముహూర్తానికే సుధాముడికి శాప విముక్తి పొందిన కిన్నెరకు వివాహం చేయించేశాడు. దుష్టబుద్ధి అయిన విదూషకుణ్ణి కొరత వేయించాడు. సుధాముడు రాజుగారి కొలువులోనే ఉండి తన కిన్నెర భార్యతో సుఖంగా కాలం గడిపాడు. కథ సమాప్తం. జాతక కథ. మహాసాధ్వి. కొన్ని వేల సంవత్సరాల కిందట బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో బోధిసత్వుడు సమీపంలోనే ఒక సంపన్న గృహస్థుని కుమారుడుగా జన్మించాడు. బోధిసత్వుడు చిన్నతనంలోనే సమస్త విద్యలు నేర్చాడు. యుక్త వయసు రాగానే అతని తల్లిదండ్రులు కాశీనగరంలోనే ఒక సంబంధం చూశారు. సుజాత అనే ఒక కన్యను తెచ్చి బోధిసత్వునికి పెళ్లి చేశారు. సుజాత సౌందర్యవతి మాత్రమే కాదు, సుగుణవతి, వివేకవతిని. అటు భర్తకు అత్తమామలకు కూడా పరిచర్యలు చేస్తూ తలలో నాలుకగా మసులుకునేది. బోధిసత్వుడు కూడా ఆమె పైన ఎంతో అనురాగం చూపేవాడు. ఇలా ఇద్దరిది ఒక్క మాట ఒక్క మనస్సు అయి చూడముచ్చటగా ఉండేవారు. కొంతకాలం గడిచిన తర్వాత ఒకనాడు సుజాత తన భర్తతో, నాకు మా అమ్మను నాన్నను చూసి రావాలని ఉంది. వాళ్ళు వృద్ధులైపోయారు. మీరు తోడు వస్తే ఇద్దరం కలిసి వెళ్ళి చూసి వద్దాం అంటూ తన కోరిక వెల్లడించింది.
ఇందుకు బోధిసత్వుడు చాలా సంతోషపడ్డాడు. అలాగే, తప్పకుండా వెళదాం. నాకు అత్తమామల్ని చూడాలని చాలా కాలంగా కోరిక ఉన్నది. ఇంతకీ ఇంటి దగ్గర పనుల తొందరలో ఊరుకున్నాను గాని లేకపోతే నేనే ముందు బయలుదేరదామనేవాణ్ణి అన్నాడు. తర్వాత ప్రయాణానికి అన్నీ సిద్ధం చేయమని చెప్పాడు. అనుకున్నట్టుగానే అంతా సిద్ధమయ్యింది. సామానులన్నీ బండిలో సర్దుకున్నారు. బండి లోపల సుజాత కూర్చుంది. తొట్టిలో బోధిసత్వుడు కూర్చుని బండి తోలుతూ ఉన్నాడు. కాశీనగరం పొలిమేరకు చేరుకున్నారు వాళ్ళు. ఒక చెట్టు కింద బండి విప్పి కాళ్ళు చేతులు కడుక్కొని వెంట తెచ్చుకున్న ఆహార పదార్థాలు భుజించారు. కొంచెంసేపు విశ్రాంతి తర్వాత మళ్లీ బండి పూంచి నగరంలోకి బయలుదేరారు. సరిగా బోధిసత్వుని బండి నగరం ప్రవేశించే సమయాన కాశీరాజు ఏనుగు అంబారి ఎక్కి నగరంలో ఊరేగుతున్నాడు. ఆ ఉత్సవం చూసే వేడుకతో సుజాత భర్త అనుమతితో బండి దిగి కాలినడకని ముందు నడుస్తున్నది. బోధిసత్వుడు వెనక బండి తోలుకు వస్తున్నాడు. అంబారీ పైన ఉన్న కాశీరాజు ఆకస్మికంగా అతిరూప సౌందర్యవతి అయిన సుజాతను చూశాడు. ఆమెను పెళ్లాడదామని రాజుకు బుద్ధి పుట్టింది. ఆమెను గురించి పోగటా చేయగా ఆమె ఫలానా వారి అమ్మాయి అని, ఆ బండిలో కూర్చున్నతని ఆమె భర్త అని తెలియవచ్చింది. అప్పుడు రాజుకు ఒక దురాలోచన కలిగింది. ఎలా అయినా ఆ పురుషుడి పేడ వదుల్చుకుని సుజాతను తన రాణిగా చేసుకుందామని నిశ్చయించుకున్నాడు. ఇందుకోసం అతను బాగా ఆలోచించి తిరుగులేని ఒక వ్యూహం పన్నాడు. తనకు నమ్మకమున్న ఒక భటుని పిలిచి, అలా వెళ్ళినట్టే వెళుతూ దీనిని ఆ బండిలో పడవేసిరా అని చెప్పి తన బంగారు కిరీటం వాడికి ఇచ్చాడు. భటుడు బోధిసత్వుడు చూడకుండా బండిలో కిరీటం పడవేసి ఆ సంగతి రాజుతో చెప్పాడు. వెంటనే రాజావారి కిరీటం పోయిందంటే పోయింది అని పెద్ద గోల ప్రారంభమయ్యింది. నగరమంతా అల్లకల్లోలంగా ఉంది. ఎక్కడి వాళ్లను అక్కడే నిలిపివేసి సోదా చేయమని రాజాజ్ఞ అయ్యింది. ఒకడు వెళ్లి బోధిసత్వుణ్ణి బండి ఆపు అని ఆటకాయించాడు. బండి లోపల ఉన్న రాజకిరీటం తీసి వీడే దొంగ అంటూ ఆ భటుడు బోధిసత్వుణ్ణి రాజు ఎదుటకు తీసుకువచ్చి నిలబెట్టాడు. కాశీరాజు ఉగ్రుడై విచారణ చేయకుండానే వీడా పరమ దుర్మార్గుడు, తల తీసివేయండి అని ఆజ్ఞాపించాడు. తన వ్యూహం సాగినందుకు ఆ దుష్ట భూపతి ఎంతగానో సంతోషించాడు. రాజాజ్ఞను అనుసరించి భటులు బోధిసత్వుణ్ణి కొరడాలతో కొట్టి వీధులన్నీ తిప్పి అవమానించారు. తల నరికేందుకు నగరం వెలుపల ఉన్న బలిపీఠం వద్దకు తీసుకుపోయారు. బండి వదిలేసి సుజాత గోల పెట్టుకుంటూ బోధిసత్వుడి వెంబడి పోసాగింది. అయ్యో, మీకు ఈ కీడంతా నా వల్లనే కదా కలిగింది అంటూ తీరని దుఃఖంలో మునిగిపోయింది. తల కొట్టివేయడానికని తలారులు బోధిసత్వుని బోరగిలా పడుకోబెట్టారు. అప్పుడు సుజాత ఆవేదనతో, అమాయకులను రక్షించగల దేవుడే లేడా, దుష్టుల దొండగాలకు అడ్డే లేదా అంటూ విలపించింది. మహాసాధ్వి అయిన సుజాత ఈ విధంగా విలపించేసరికల్లా స్వర్గలోకంలో దేవేంద్రుని సింహాసనం వడవడ వణకసాగింది. ఇదేమిటి చెప్పమా అని దేవేంద్రుడు ఆశ్చర్యపోయి దివ్య దృష్టితో చూశాడు. సంగతి అంతా గ్రహించి ఒక చిత్రం చేశాడు. రాజు స్థానంలో బోధిసత్వుడు ఉండే చోటున రాజు ఉండేటట్టు తన మహిమ వల్ల వారిద్దరి స్థానాలు మార్చివేశాడు. ఇది అక్కడ మోగిన పైవాళ్లకెవళ్లకు తెలియదు. ఏనుగ పైన ఉన్నవాడు రాజే అనుకున్నారు జనులు. కాని నిజానికి ఆయన రాజు కాదు. రాజు దుస్తులు ధరించుకొని ఉన్న బోధిసత్వుడు. తలారుల వశంలో బలిపీఠం మీద ఉన్న బోధిసత్వుడు నిజంగా బోధిసత్వుడు కాడు. అతని దుస్తులు ధరించి ఉన్న రాజు. ఈ రహస్యం తెలియని తలారులు తమ ఆధీనంలో ఉన్న మనిషిని రాజాజ్ఞ ప్రకారం పేక తెగవేశారు. ప్రాణం పోగానే దుర్మార్గుడైన కాశీరాజుకు అతడి నిజస్వరూపం వచ్చింది. అప్పుడు ఆ చంపబడిన వాడు రాజే అని ప్రజలందరికీ తెలిసిపోయింది. వాళ్లల్లో కలకలం బయలుదేరింది. ఇంత విచిత్ర సంఘటనకు కారణం ఎవరా అని వాళ్ళు ఆశ్చర్యపడసాగారు. అప్పుడు దేవేంద్రుడు బోధిసత్వుడికి ప్రజలకు కనపడ్డాడు. అక్కడి వారికి సంగతి సందర్భాలన్నీ వెల్లడించి, ఇటుపైన ఈ బోధిసత్వుడే మీకు ప్రభువు, సుజాత మీ పట్టపు రాణి అని చెప్పి అంతర్హితుడయ్యాడు. పాపం పండి దుర్మార్గుడైన రాజు మరణించినందుకు రాజ్యంలో ప్రజలందరూ సంతోషించారు. దేవేంద్రుని మాటల ప్రకారం బోధిసత్వుణ్ణి రాజుగాను సుజాతను రాణిగాను సమ్మతించారు.
నాటి నుంచి కాశీరాజ్యంలో ధర్మం 4 పాదాల నడిచింది. నెలకు 3 వర్షాలు కురుస్తూ దేశం సుభిక్షంగా ఉంటూ వచ్చింది. కథ సమాప్తం. వెండి బోరా. ఒక అడవి ప్రాంతాన గల చిన్న పల్లెలో ఒక రైతు యువకుడు వీరన్న అనేవాడు ఉండేవాడు. అతను చిన్నప్పటి నుంచి వ్యవసాయపు పనులు చేస్తూ ఉండేవాడు. కానీ కొంతకాలం అయ్యేసరికి వ్యవసాయం అంటే అతనికి విసుగు పుట్టింది. బాణం అంబులు చేత పడితే అడవిలోని ఏ జంతువునైనా చంపి పొట్ట నింపుకోవచ్చు కదా అన్న దురాలోచన కలిగింది. ఇక అప్పటి నుంచి విల్లంబులు చేతబోని అడవిలో కనపడిన జంతువులను పక్షులను చంపసాగాడు. లేళ్లు, నెమళ్ల లాంటి అందమైన సాధు ప్రాణులన్నీ అతడి బాణాలకు గురికాసాగినాయి. ఒకనాడు ఇలాగే వేటాడుతూ ఉండగా పెద్ద గాలి వాన వచ్చింది. వీరన్న దాపులోనే ఉన్న ఒక పూరి గుడిసెలో తలదాచుకున్నాడు. కొంతసేపటికి ఆ పక్కనే ఉన్న మరి ఒక పూరి పాకలో సందడి కాగా అతడు లేచి గుడిసెలో నుంచి బయటికి వచ్చి ఆ వైపు వెళ్ళాడు. వీరన్నకి భలే ఆశ్చర్యం కలిగింది. ఆ పాకలో 3 చిత్రమైన వింత మనుష్యులు కనిపించారు. వాళ్ళు 3 పొట్టివాళ్లు. వాళ్ళు కాళ్ల వరకు వేలాడే పొడవాటి అంగీలు ధరించారు. టోపీలు పెట్టుకుని ఉన్నారు. వాళ్ళు పొయ్యలో కట్టెలు పెట్టి మంట చేస్తున్నారు. ఆశ్చర్యపడుతూ ఇంకా పరిశీలనగా చూశాడు వీరన్న. 3 బంగారు పాత్రలు అక్కడ పెట్టి వాళ్ళేదో వంట చేస్తున్నట్టు గ్రహించాడు. వాళ్ళ 3 ఒకడు అక్కడ ఉన్న బాణలో పాలు పోస్తున్నాడు. ఒకడు కలయ తిప్పుతున్నాడు. మరి ఒకడు పొయ్యి ఎగసం తోస్తున్నాడు. దీనిని బట్టి వాళ్ళు ఏదో తీయని పదార్థం తయారు చేస్తున్నట్లు యువకుడు ఊహించాడు. అంతా తయారయ్యాక 3 ఒకడు ఒక వెండి బోరా తీసుకున్నాడు. అది ఆ పొట్టివాడికి 7 ఇంతలు పొడవున్నది. దానిని అతను ఊదేటప్పటికీ భూమి దద్దరిల్లేటంత ధ్వని అయ్యింది. ఆ వెంటనే ఆ ప్రాంతాల ఉన్న పశువులన్నీ పొట్టివాళ్ల దగ్గరకు వచ్చేసినాయి. వీరన్న తనను వాళ్ళు చూడలేదనుకున్నాడు. కాని వాళ్ళు అతగాడిని రమ్మని పేరు పెట్టి పిలిచారు. వీరన్న ఆశ్చర్యపడ్డాడు. దగ్గర ఉన్న 3 బంగారు పాత్రలు చూపించి, ఇందులో నీకేది కావాలో ఎంచుకో, నీవు ఎంచుకున్న వస్తువును బట్టి నీకు కలిగే ఫలితం ఉంటుంది అన్నారు పొట్టివాళ్లు. 3 3 రకాల పానీయాలు ఉన్నాయి. తెల్లని పాల లాంటి పానీయం ఉన్న పాత్ర కావాలన్నాడు వీరన్న. వాళ్ళు తీసుకుని తాగు అన్నారు. అతను అలానే చేశాడు. అప్పుడు పొట్టివాళ్లు కేరింతలు కొడుతూ వీరన్న చుట్టూ నృత్యం చేయసాగారు. అబ్బాయి, సరైన వస్తువు ఎంచుకున్నావు, వెండి బోరా గెలుచుకున్నావు అంటూ ఒకడు బిగ్గరగా నవ్వి గంతులు వేయసాగాడు. ఇది మహిమగల బోరా. సరిగా ఇటువంటి బోరాలే ఇంకా తయారు చేసి నువ్వు తక్కిన పశుల కాబర్లకు ఊదటం నేర్పవచ్చు. ఇది ఊదితే అడవిలో ఎక్కడెక్కడ ఉన్న పశువులైనా ఆ ఊదిన వాడి దగ్గరికి వస్తాయి అని చెప్పాడు 2వవాడు. తర్వాత 3వవాడు, అబ్బాయి, నీకు సుఖంగా జీవనం సాగాలంటే జింకలను నెమళ్లను వేటాడటం మాను, వ్యవసాయపు పనులు చేసుకో అని చెప్పాడు. ఇలా చెప్పి పొట్టివాళ్లు 3 అదృశ్యమయ్యారు. వాళ్ళు వంట చేసిన పాత్రలు అవి అన్నీ మాయమైనాయి. వాళ్ళు బహుమతి ఇచ్చిన వెండి బోరా మాత్రం వాళ్ళు ఎక్కడ వదిలారో అక్కడనే ఉంది. అది స్వచ్ఛమైన వెండితో తయారైన బోరా. ఉత్సాహంతో వీరన్న గబగబా ఇంటికి చేరుకుని తాను సంపాదించుకు వచ్చిన వెండి బోరా భార్యకు చూపించి జరిగిన వింతలన్నీ పోసగుచ్చినట్లు చెప్పాడు. ఆమె సంతోషించింది. ఏమి అంటే భర్త వ్యవసాయం మాని వేటకు బయలుదేరటం ఆమెకు మొదటి నుంచి ఇష్టం లేదు. ఇప్పుడు ఆ పొట్టివాళ్ల బోధ వల్ల అతను వేటాడనని శపథం పట్టడం ఆమెకు చాలా సంతోషం కలిగించింది. వేట మాని ఇప్పుడు అతను పశువుల మందను కాయటం జీవనోపాధిగా పెట్టుకున్నాడు. అయితే కొన్నాళ్ల తర్వాత ఉండబట్టలేక ఒకనాడు అలవాటు చొప్పున అడవికి పోయి వీరన్న ఒక లేడీని కొట్టాడు. ఈ సంగతి ఎవళ్లకు తెలియనివ్వలేదు. రోజులాగానే వీరన్న సాయంకాలం ఇంటికి వస్తూ వెండి బోరా ఊదాడు. ఇలా ఊదేసరికల్లా రోజు అతని భార్య ఎదురు వచ్చి అతన్ని కలుసుకునేది. కానీ ఇవాళ వాడు బోరా ఎంత ఊదినా భార్య ఎదురు రావటం అంటూ జరగలేదు. అంతలో చీకటి పడింది. ఆకాశాన చుక్కలు ప్రకాశిస్తున్నాయి. వీరన్న భార్యను ఎంత పిలిచినా బదులు లేదు. ఇంటికి వచ్చి చూస్తే ఆమె కనిపించలేదు. మరునాడు వాడు మళ్ళీ మామూలు ప్రకారం అడవికి పశువుల మందను తోలుకు వెళ్ళాడు.
అక్కడ తోడి పశువుల కాపరి ఒకడు ఇలా చెప్పాడు, అన్నా, నిన్నను నేను మేకలను కాస్తూ ఉండగా ఒక చిత్రం చూశాను. కొండ మీద ఒక చిన్నది నిలబడి ఉంది. ఆమె చిరునవ్వు నవ్వుతూ వనదేవతలా కనపడింది. శ్రావ్యమైన గానం చేసి ఒక చక్కటి పాట కూడా పాడింది. ఆమెను రెప్పవాల్చకుండా చూస్తున్నాను. అంతలోనే ఎక్కడి నుంచి వచ్చిందో ఒక బాణం వచ్చి ఆమె నిలబడ్డ చోటుకు తాకింది. కానీ అది వచ్చి తగలకముందే ఆ దేవత అదృశ్యమైపోయింది. ఆమెను కనపడకుండా చేసిన ఆ దిక్కుమాలిన బాణం ఇదిగో అంటూ బాణం ఒకటి పట్టుకు వచ్చి వీరన్నకి ఇచ్చాడు. ఇక వీరన్న ఆశ్చర్యానికి అంతులేకపోయింది. చూడగా అది నిన్నటి రోజున తను లేడిని గురిపెట్టి కొట్టిన బాణం. అప్పుడు వీరన్నకి పొట్టివాళ్లు చేసిన హెచ్చరిక జ్ఞాపకానికి వచ్చింది. తన విల్లమ్మలపైన విరక్తి చెంది ఆ క్షణానే వాటిని అగ్గిలో పడవేసి భస్మం చేసేశాడు. మళ్ళీ ఇప్పుడు మరి ఒకసారి గట్టిగా శపథం పూనాడు. నాటి నుంచి పశుల కాపరి పని తప్ప మరొకటి చేయటం మానివేశాడు. మళ్ళీ తన భార్య రాకపోతుందా అని చాలా కాలం ఎదురు చూశాడు. ఒకనాటి రాత్రి కలలో ఆనాటి పొట్టివాళ్లు మళ్ళీ కనిపించి, అబ్బాయి, మాట తప్పటం అనేది చాలా ఘోరమైన తప్పిదం. ఎందుకు ఫలితం నీవు అనుభవించావు. ఎకనైనా శపథం తప్పక ఉన్నట్టయితే మళ్ళీ ఏడాది తిరిగేసరికి నీ భార్య నీ వద్దకు వస్తుంది, సుఖపడతావు అని చెప్పారు. వీరన్న తన శపథం తప్పలేదు. ఏడాది తిరిగేసరికి ఒకనాటి సాయంత్రం అడవి నుంచి ఇంటికి వస్తున్న అతనికి భార్య ఎదురు వచ్చింది. వీరన్న చాలా సంతోషించాడు. అతడి జీవితకాలం అంతా పశుపోషణలో గడిపి ఆ విధంగా తన శపథం నిలబెట్టుకున్నాడు. కథ సమాప్తం.